హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చి సాటర్డే. మా మమ్మీతో కలిసి కూరగాయలకు వచ్చాను. ఇదిగోండి, ఇప్పుడే కూరగాయలు తెచ్చాం మొత్తం. మా మమ్మీ ఏంటంటే నాకు నేర్పిస్తుంది కూరగాయలు ఎలా తేవాలి. ఈసారి నుంచి నేను వెళ్ళాలంట. వామ్మో, వీడియో తీస్తుంటే అసలు ఈ రోడ్డు ఖాళీ ఉందని వచ్చాం. ఇప్పుడు వీళ్ళు ఇలా చూస్తారనుకోలేదు. మార్నింగ్ వాకింగ్ అయినట్టు కూడా ఉండిద్దని చెప్పేసి నేను కూడా వచ్చాను. ఈసారి నుంచి ప్రతి సాటర్డే ఇంకా నేను వెళ్ళాలన్నమాట. ప్రశాంతంగా ఉంది గైస్, ఎవరు లేరు, చక్కగా వ్లాగ్ తీయడానికి కూడా బాగుంది. చూడండి, ఇప్పుడు బండి వేసుకొని వస్తున్నారు కానీ క్యాజువల్గా చుట్టుపక్కల అయితే ఎవరు లేరు అనమాట. అది అందుకని బ్లాగ్ చేస్తున్నాను. అందరూ ఆయన మాట చూస్తున్నాడు. హాయ్ గైస్, ఎక్కడికి వెళ్ళేసి వచ్చిన ఎండాకాలంలో స్నానం చేయడం అలవాటు అయిపోయింది అనమాట. చెమట పట్టేస్తుంది. ఎమ్మటిని మనం వెళ్ళి ఏంటంటే ఎమ్మని స్నానం చేసి వస్తే క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రతిసారి దగ్గర ప్రతిరోజు 3 or 4 times స్నానం చేస్తున్నాడు. 5 times అనుకుంటా. 3 or 4 times 5 times స్నానం చేస్తున్నాను అనమాట. పాలు తీసుకొని వచ్చాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఎవరైనా మార్నింగ్ కూడా పరిగెడుకుని స్ప్రెడ్ అవుతారా? నేను తాగుతా. నేను నైట్ తెచ్చాను, మా ఫ్రెండ్తో కూడా బయటికి వెళ్ళాను కదా. ఇప్పుడు స్ప్రైట్ తాగాలన్నమాట. అదేందో గైస్ బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పరిగెడుతున్నా స్టమక్ అరిపించింది, ఫుల్ గ్యాస్ ఎక్కువ. నేనేంటంటే తాగుతున్నా, ఖచ్చితంగా తాగాలి కాబట్టి. అది ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చపాతీ, దానికి ముందు తాగుతున్నాను అనమాట. ఏదైనా తిన్నాక తాగాలి. నేను ఎందుకు నైట్ తాగలేదంటే చపాతీ పప్పు, మళ్ళీ ఎందుకు పప్పు తింటున్నాము ఇది నైట్ పూట ఫుల్ తేపులు వస్తూ ఉంటాయి అని చెప్పేసి. బ్లాగ్ ఎందుకు షర్ట్ వేసుకోకుండా తీస్తున్నానంటే షర్టులు మార్చలేకపోతున్నా, పద్దాకలు మా మమ్మీ ఉతకలేకపోతున్నారు. అందుకని షర్ట్ వేసుకోకుండా తీస్తున్నాను అనమాట బ్లాగ్. అది కాదు సంగతి. తిన్నాక మళ్ళీ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎల్లుండే ఎగ్జామ్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ హాల్ టికెట్ కోసం వెళ్ళారు. నేను హాల్ టికెట్ కోసం ఈరోజు వెళ్ళలేదు అనమాట. ఎందుకు హాల్ టికెట్ కోసం వెళ్ళాను, డైరెక్ట్ మండే వెళ్తే మండే ఇస్తారు. మార్నింగ్ 9కి ఎగ్జామ్, మమ్మల్ని 6కే తీసుకెళ్ళిపోతున్నారు. అంటే 7కి అక్కడికి వెళ్ళి ఉంటాము. 7 to 8, 8 to 9 2 hours ఉంటుంది చదువుకోవడానికి. ఆ 2 hours వెళ్ళి ఒకసారి హాల్ టికెట్ అడిగితే హాల్ టికెట్ ఇస్తారనమాట. హెచ్ఓడి సార్ క్యాబిన్లో అక్కడ అటెండరు. అది సంగతి. అందుకని నేను ఈరోజు వెళ్ళలేదు. అంటే కూరగాయలకి వెళ్ళినప్పుడు మా బస్సెస్ కనపడితే మా మమ్మీ అడిగారనమాట, ఏంది నువ్వు ఈరోజు కాలేజ్ ఉందా, అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి. సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని వస్తారు. అక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు లేని వెళ్ళలేదు నేను. అది గైస్, ఇప్పుడు ఎంత రికార్డ్ అవ్వకపోతే బిస్కెటే నేను. అమ్మాయి అయింది. హై గైస్, పొద్దున్నుంచి చదువుకోవటమే సరిపోయింది అని నేను అన్ను, అది అబద్ధం అయిపోయింది. పొద్దున్నుంచి కరెక్ట్గా చదవలేదు. కాకపోతే కొద్దిసేపు చదువుకోవడం, కొద్దిసేపు ఫోన్ మాట్లాడటం, కొద్దిసేపు చదువుకోవడం, అదే జరిగిందనమాట. ఫోన్ మాట్లాడటం ఎందుకు జరిగింది అని అంటే ఇప్పుడు మేలో ఏంటంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు ఏంటి హాస్టల్లో ఉన్న వాళ్ళు వెకేట్ చేసేమన్నారు ఈ మంత్. ప్రతి సంవత్సరం అంతే. మా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వెకేట్ చేసేసారు. ఇప్పుడు పాయింట్ ఏమైంది అంటే, సరే వెకేట్ చేసే ముందు కూడా కొంత టైం డ్యూరేషన్ ఇస్తారు. ఫుడ్ ఉండదు, కాకపోతే వాళ్ళు పే చేసి హాస్టల్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు. వాళ్ళకి ఏం చేశారు, మా ఫ్రెండ్ ఏంటంటే లైబ్రరీలో కూర్చొని చదువుకుందాంలే అనుకున్నాడు. అక్కడ లైబ్రరీ ఉంది హాస్టల్లోనే. ఆ లైబ్రరీ కూడా లాక్ వేసేసారు. అది కాక ఇప్పుడు ఏం చేశారు, రూమ్స్ అన్ని పైన అన్ని క్లియర్ చేసి అందరినీ కిందకు పంపించేశారు అనమాట. అయితే మా ఫ్రెండ్ కూడా ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పి హాస్టల్ నుంచి అని చెప్పి తన దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న లగేజ్ అన్నీ తీసుకొచ్చి మా ఇంటి కింద పెట్టారనమాట. ఎందుకంటే తను మళ్ళీ ఇప్పుడు మాకు May 20 ఎగ్జామ్స్ అయిపోతుంది. May 20 తర్వాత హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ తర్వాత మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకోవచ్చులే హాస్టల్లోకి, మళ్ళీ ఆ లగేజ్ అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం ఎందుకని చెప్పేసి అలా కాల్ మాట్లాడటం జరిగిపోయింది. అలా కాల్ మాట్లాడటం జరిగిన తర్వాత మళ్ళీ కాండోనేషన్ లిస్ట్ వదిలారు. కాండోనేషన్ లిస్ట్ వదిలితే మా ఫ్రెండ్ ఫోన్ చేసి మార్నింగ్ ఎలా జరిగింది, ఈరోజు మ్యాక్సిమం చెప్పాలంటే హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే మండే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు హాల్ టికెట్ తీసుకోవాలి. హాల్ టికెట్ తీసుకోవాలి. నేను డైరెక్ట్ మండే వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం జరిగింది అనేది మొత్తం అంటే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి నుంచొని ఉన్నారు అక్కడ. కాకపోతే మేడం ఎవరైతే హాల్ టికెట్లు ఇవ్వాలో మేడం ఏం చేస్తున్నారు, క్యాబిన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. దాని తర్వాత మా సిఆర్ ఉన్నారు కదా, సిఆర్ మా ఫ్రెండ్ వెళ్ళి గమనించి లోపలికి వెళ్ళి, మేడం ఏంది మేడం మీరు కనీసం చెప్పాలి కదా, మీకోసం అంతా మేము అందరం బయట నుంచి ఉన్నాం అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ 6:20కి బయలుదేరారు ఇక్కడ బస్సెస్. జూనియర్స్తో పాటు ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు. ఇంకా మాకంటూ సపరేట్ షిఫ్ట్ ఏం లేదు. జూనియర్స్తో పాటు ఎక్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట 12:30కి.
2 షిఫ్ట్స్ పెట్టలేదు, ఓన్లీ 1 షిఫ్టే. మార్నింగ్ వెళ్ళటం, మళ్ళీ ఆఫ్టర్నూన్ జూనియర్స్తో పాటే హాఫ్ డే అయిపోగానే వచ్చేయడం, అలా జరిగింది. ఇంకా నేను ఇంకొద్దిసేపు చదువుకున్నాను, అంతా బాగానే ఉంది. ఇంకా ఫోన్ మాట్లాడటం కూడా అయిపోయింది. జస్ట్ ఇలా ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే బీటెక్ అయిపోయింది. టీషర్ట్స్ ఉంటాయి కదా, వైట్ టీషర్ట్స్ మీద అందరూ వాళ్ళ నేమ్స్ రాసుకోవడం, వేరే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు రాయడం వాళ్ళ షర్ట్ల మీద. ఇప్పుడు నా పేరు వేరే వాళ్ళ షర్ట్ మీద రాయడం, అంటే సంథింగ్ ఉంది కదా, ఫేర్వెల్ ఇస్తారు కదా, 4th ఇయర్ వెళ్ళిపోయే వాళ్ళది. అదంతా చూసిన తర్వాత ఓకే, నేను 3rd ఇయర్లో ఉన్నందుకు ఆనందపడాలి, అప్పుడే 3rd ఇయర్ అయిపోతుంది అని అప్పుడే 3rd ఇయర్ నుంచి 4th ఇయర్ కూడా అయిపోద్దేమో అని బాధపడాలి. ఇప్పుడు 2nd ఇయర్ కరెక్ట్గా చెప్పాలంటే 2-2లో ఉన్నాం. ఇప్పుడు మండే నుంచి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్కి ఏంటి, ఆల్రెడీ సెమ్ ఎగ్జామ్ మండేతో అయిపోతుంది. మిగతా కాలేజెస్కి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 3rd ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నారు అనమాట. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు 3rd ఇయర్కి వచ్చిన తర్వాత రెజ్యూమే కరెక్ట్గా బిల్డ్ చేసుకుని పెట్టాలి గైస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. నా 3rd ఇయర్ వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి గట్టిగా స్కోర్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, యూట్యూబ్ గ్రో చేయాలి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే నేను 100 వీడియోస్ దాకా రీచ్ రాదని నాకు తెలుసు. అందుకోసం నేను మంచిగా వీడియోస్ చేసినా కానీ 100 వీడియోస్ దాకా ఆగుతున్నాను. 100 వీడియోస్ తర్వాత నుంచి ప్రతిరోజు వీడియో అనేది చాలా బాగా వచ్చేది. చాలా బాగా అంటే ఇప్పుడు బాగా చేయట్లేదని కాదు, ఇప్పుడు బాగా చేస్తున్నాను. అప్పుడు కంటెంట్ ఏంటంటే స్విచ్ చేసి ఛాలెంజెస్, సంథింగ్ ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. అది జరిగింది. మెయిన్ టెన్షన్ సంథింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది గైస్. ఇంటర్ 2nd ఇయర్ అయిపోయి వేదాంత్ వాళ్ళది సంథింగ్ 1000 రూపీస్కి ఎంసెట్ కోచింగ్ ఉంటే తీసుకొని వీడియోస్ చూసాం. ఎంసెట్ క్లాసెస్ వినడం అయిపోయింది. ఎంసెట్ రాశాను, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేయడం అయిపోయింది. దాని తర్వాత ఎలా జరిగిందో తెలీదు, ఒక సమ్మర్ అయిపోయింది, ఒక హాఫ్ డే అంటే సమ్మర్కి వచ్చేసాం. ఫస్ట్ ఇయర్ సమ్మర్కి, మళ్ళీ 2nd ఇయర్ సమ్మర్. 2 ఇయర్స్ అప్పుడే అయిపోయినాయి. అంటే నాకు 3 ఇయర్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రిపోర్టింగ్ టైం కూడా సమ్మరే కదా, రిపోర్టింగ్ టైం సమ్మర్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్, ఇప్పుడు మళ్ళీ 2nd ఇయర్ అయిపోతుంది కూడా సమ్మర్ హాలిడేస్కి. ఓరే 2 ఇయర్స్ అయిపోయింది అప్పుడే. మూడు సమ్మర్ హాలిడేస్ని చూసేసాను అప్పుడే. బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచి చాలా టైం అయిపోయింది అనిపిస్తుంది అనమాట. ఇంకా చూస్తే వేరే వాళ్ళని బీటెక్ అయిపోయి అందరు జాబ్ వెతకడం పర్ఫెక్ట్గా ఎక్కడ రావట్లేదు. నా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ నాకు ఇప్పటికి తెలియదు, కానీ ఐ హ్యావ్ చూసన్ కోర్. నేను కోర్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనమాట. సిఎస్సి రిలేటెడ్ ఈ పర్టికులర్గా ఈ బ్రాంచెస్ ఏం తీసుకోలేదన్నమాట. కోర్ బ్రాంచెస్ తీసుకున్నాను. ఐ ఫీల్ దట్ ఈస్ బెస్ట్. నేనున్న పరిస్థితులలో ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్, ఫ్యూచర్లో అడ్వాంటేజెస్ కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను అనమాట. అబ్బా, ఫోను సరిగ్గా 250 grams ఉండదు గైస్. ఇలా వీడియో చేసి పద్దాకలు మాట్లాడుతూ ఉంటే చేయి నొప్పి వచ్చేసింది, ఎందుకు అర్థం కాదు. ఈరోజు వ్లాగ్ కంటెంట్ ఏంటనుకుంటున్నారా? ఇదంతా టాపిక్ మాట్లాడే, ఇది పెట్టను ఇంకా. కాకపోతే మా మమ్మీతో పొద్దున వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళాను మార్కెట్కి, అది పెడతాను అనమాట థంబ్నెయిల్ కింద. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఓకేనా? చచ్చిపోమంటావా చెప్పు? చచ్చిపోమంటావా? ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నాను అని చెప్పు. ఎందుకు? వై? వాట్ ఆర్ యూ గెయినింగ్?